హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఈరోజు ముచ్చట్లు ఏంటో తెలుసా? అన్ని ఆకుకూరలు కలిపి పప్పు చేశాను. ఆకుకూరలు చాలా బలం కదా. సో మన పెరట్లో నేను పెంచిన ఆకుకూరలతో పప్పు చేశాను. ఆ ప్రొసీజర్ ఏంటో ఒకసారి చూద్దామా? అన్నట్టు ఈ పప్పు కాంబినేషన్లో ఎన్ని ఉన్నా ఊరమిరగాయలు, ఉప్పు మిరపకాయలు, ఆమ్లెట్ అనేది అద్దిరిపోయింది కదా పప్పులోకి. సో దీంతో పాటు ఆమ్లెట్ను కూడా వేసేసుకుందాం. చూద్దాం, వచ్చేయండి. ఈరోజు అన్ని ఆకుకూరలు కలిపి పప్పు చేయబోతున్నాను. సో దానికోసం బచ్చలి ఆకు, కొంచెం పెరుగుదొట్టు కూర, కొంచెం పొనగంటాకు, కొంచెం పాలకూర అండ్ కొంచెం అంటే కొంచెం కొయ్యదోట కూర. ఇవన్నీ కలిపి పప్పు చేసుకుంటే ఏదో ఒక ఆకుకూర కన్నా కూడా అన్నీ కలిపి చేసుకుంటే చాలా బలం, అంతేకాకుండా రుచి కూడా. ఆకుకూర పప్పు కోసం ఒక గిద్ద కందిపప్పు తడిపి పెట్టాను. అలానే ఆకుకూర మొత్తం కట్ చేసేసుకున్నాను. ఇంకా దానికోసం ఆనియన్స్, ఒక గుప్పెడు కరివేపాకు, చింతపండుకు బదులుగా మామిడికాయ, టమాటా, 2 పచ్చిమిర్చి, 2 రెబ్బలు వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, కళ్ళుప్పు రుచికి తగినంత, కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం, అన్నీ కలిపి చక్కగా మూత పెట్టుకొని సిమ్లో 3 విజిల్స్ వచ్చేసినాక తీసుకొని పప్పు ఎనుపుకొని తాలింపు పెట్టుకుందాం. నెయ్యితో తాలింపు పెట్టుకుంటున్నాను. చిన్న ఉల్లిపాయ, కొంచెం ఇంగువ, అలాగే కరివేపాకు. తాలింపులో పప్పు ఎక్స్ట్రా టేస్ట్ రావటం కోసం ఆనియన్స్ ఇవి కొంచెం దూరగా వేయించుకొని ఇప్పుడు పప్పుని ఇందులో వేసేద్దాం. ఆనియన్ వేగిపోయింది, పప్పు వేసేసుకుందాం ఇందులో. ఇలా నెయ్యితో తాలింపు పెట్టుకొని ఆనియన్స్ దూరగా వేయించుకొని తాలింపు పెట్టుకుంటే పప్పు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. పప్పులోకి వడియాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా ఆమ్లెట్ కాంబినేషన్ అయితే అద్దిరిపోయిద్ది. 2 ఎగ్స్తో మంచిగా ఆమ్లెట్ వేసుకుంటున్నాను. చూడటానికి భలే నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, తిందాం, వచ్చేయండి. వేడి వేడి అన్నం, పప్పు, చక్కగా దీంట్లోకి ఆమ్లెట్ కాంబినేషన్. వడియాలు, ఉప్పు మిరపకాయలు ఎన్నున్నా కూడా పప్పు కాలిపోతుంది. అన్నీ కాలుతున్నాయి, పప్పు, అన్నం, ఆమ్లెట్. ఇట్లా పప్పులోకి ఆమ్లెట్ పెట్టుకొని తింటుంటే ఆహా. ఇప్పుడు వడియంతో ఆహా, అసలు వేరే కూరలే అవసరం లేదు. ఈ ఆకుకూర పప్పు, ఆమ్లెట్, వడియాలు ఉంటే. ఆగండి 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 అన్నట్టు ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటో చెప్పండి. కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం, వచ్చేయండి. ఎవరింట్లో ఏం స్పెషలో అన్ని కబుర్లు చెప్పేసుకుందాం.